హైదరాబాద్ రామంతాపూర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు విద్యుత్ శాఖ సీఎండీ ముషర్రఫ్ అలీ ఫరూకీ. రామంతాపూర్ విద్యుత్ సంఘటనలో 6 ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. 3 సీరియస్గా ఉండడంతో హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు తెలిపారు. కేబుల్ వైర్ల ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుందన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ఈ విషయంపై చర్చించి మృతులకు గాయాలైన వారికి నష్టపరిహారం విషయంపై చర్చిస్తామని తెలిపారు. టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథంని తగిలి ఒక 5 ఎలక్ట్రిక్యూట్ అయినట్టు. అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో, ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము. ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో, దేనివల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్ లో వచ్చిందో, దేనివల్ల ఆ కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి డాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఉన్న నిర్లక్ష్యం ఉన్న అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చూసుకోవాల్సిన బాధ్యత అది. ఇలా 6 మంది చనిపోయారు. చిన్న వయసు వాళ్ళు, అనాది, చిన్న పిల్లలు, బతకలేకుండా ఉంది. మీరు రాండి, ఏం చేస్తున్నారు? ఫోన్లు ఎత్తారు. ఆ పై మధ్యలంగా వాడి మళ్ళీ